తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పేర్ని నాని, టీటీడీ బోర్డు మెంబర్ మోరంశెట్టి రాములు, సినీ నటుడు సాయి వెంకట్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మనందరి ఇళ్లలో శుభాలు కలగాలని చెప్పని ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ సంవత్సరం మెరుగైన విజయాలు లభించాలని చెప్పని కొత్త సంవత్సరంలో ఆనందాలు వెల్లివిరియాలి అందరి ఇంట్లో అని చెప్పని భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ మీ మీడియా మిత్రులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జయహో రామానుజ దర్శకుడు, హీరో, అన్ని పాత్రలు పోషించినటువంటి సాయి వెంకట్ గారు మేమిద్దరం కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరలోనే దీన్ని ఉగాది ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత వారి అమ్మాయిలు కూడా ఇద్దరు గోదాదేవి, నారదుని పాత్రలు పోషించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ఈ స్టంట్ సినిమాలో వచ్చే సందర్భంగా, లవ్ సినిమాల సందర్భంగా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే శ్రీవారి అనుగ్రహం ఉంటేనే ఇటువంటి సినిమాలు తీయడం జరుగుతుంది. ఇటువంటి సినిమాలు తీయాలంటే కూడా చాలా సాహసం కావాలి. కాబట్టి ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషం ఉండాలని, ఇటు ఏపీ కానీ అటు తెలంగాణలో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో, జగన్ గారి నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని వాళ్ళ తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నూతన తెలుగు సంవత్సరం రోజున టీటీడీ బోర్డు మెంబరు రాములు గారు మరి ఇక్కడ మనం ట్రైలర్ లాంచ్ చేసి స్వామివారి ముందు బాగుంటుంది అని వారు స్వామివారి ద్వారా ఆహ్వానం నాకు పంపడంతో నా జన్మ ధన్యమైంది. ఈ సినిమా జయహో రామానుజ 11 పాత్రలతో నేను రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, రాముడిగా ఇలాగ ఒక 11 పాత్రలతో 2 పార్ట్స్ సినిమా చేస్తున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇది అంటే ఒక విఎఫ్ఎక్స్లో బాహుబలిని మించి విఎఫ్ఎక్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా చూపించాలి, ఒక రామానుజుల్ని చేసిన అద్భుతాలు ఎలా చూపించాలి అనేది ఈ తిరుమల దేవస్థానానికి ముఖ్యమైన కారకులు భగవత్ రామానుజులు. అయితే ఈ తిరుమలకి రామానుజులకు ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా తీయడం జరిగింది. మరి తిరుమల క్షేత్రంలోనే ట్రైలర్ మరి మా దైవ సమానులైన